మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత. మానవత్వాన్ని ప్రశ్నించిన మాయమైపోతున్నాడమ్మ పాట. వరంగల్ ప్రెస్ క్లబ్లో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్. ప్రజా పోరాటానికి సిద్ధమన్న జాగృతి అధ్యక్షురాలు. కుంకి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఏనుగుల విన్యాసాలను తిలకించిన పవన్ కళ్యాణ్, అమర్నాథ్. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రుల మృతి. అనాథలైన 2 బాలికలకు అండగా ఎంపీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. లాలాగూడలో తన ఇంట్లో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ జనగాం దగ్గరున్న రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. అందెశ్రీ రచించిన జయ జయ హే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా గౌరవాన్ని పొందింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు పురస్కారం కూడా అందుకున్నారు అందెశ్రీ. ఆయన రచించిన మాయమైపోతున్నడమ్మ అనే పాట కరువైపోతున్న మానవత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలను మేలుకొల్పింది. అందెశ్రీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, పాలిటిక్స్ పక్కా చేస్తా, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే వెళ్తాను. బీఆర్ఎస్లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే కట్టడి చేశారు. టీచర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితే ఉండే. ఇంకా అవినీతి ఎక్కడ చేస్తాను అని ప్రశ్నించారు. అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేకులగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతి వాళ్ళు వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామో తీసేస్తామంటారట. ఏం మీ అయ్యా జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపడే ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంటి? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా? బరాబర్ చూసుకొని అవసరమైతే పంటలు పోయి మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం. ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు, ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలవాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి. తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి. కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. పలమనేరు మండలంలోని
ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఏనుగులు చేసిన విన్యాసాలు మరియు సోలార్ ఫెన్సింగ్, పార్క్ తదితరులను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను వారు తిలకించారు. దాన్ని తట్టుకొని నిలబడి మనకి ఎన్నో సేవలు అందిస్తూ ఉండేవి. తర్వాత మనకు పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం. పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం. మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఏవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా వారి 2 ఆడపిల్లలు అనాథలయ్యారు. వారికి 30,000 రూపాయల నగదునిస్తూ భవిష్యత్తులో అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. నేను బాలశ్రీ వీళ్ళందరి నుంచి 30,000 ఇస్తాను. కానీ పిల్లలు మంచి సంతోషంగా కావాలి, మంచి ఉద్యోగం దొరకాలి. అయితే తల్లిదండ్రులు లోపపోవాలని అయితే నాకు నేను మాట్లాడిన మీరందరూ నిర్ణయించారు, సభ్యులు పిల్లలు కూడా. అయితే ఇక్కడ ఇంత పిల్లలే ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, మంచిగా చదివిస్తారు. అండ్ 8th డ్రాప్ అవుట్ సార్, 8th డ్రాప్ అవుట్ అయితే 10th ఓపెన్ 10th ఎగ్జామ్ ఫీజు కట్టిస్తున్నారు సార్. కంటిన్యూషన్లో ఉంది. ఈమెకు 10th మినిమం ఏ జాబ్ కావాలన్నా 10th అడుగుతుంది సార్. అందుకే 10th రాయించేసి ఏదైనా టెక్నికల్ ఇంటర్మీడియట్ వరకు ఏదైనా చేస్తే జాబ్ అక్కడ ఉంటేనే. అదే మా మిస్సెస్ మా సత్యమణి మా భార్య వాళ్ళ అపోలో హాస్పిటల్. అయితే ఈమెకు అక్కడ ఉంటేందుకు చదివిస్తేందుకు పెద్ద ఇద్దరు ఒక్కటే దగ్గర ఉంటే పెట్టాలి. వీళ్ళ స్థానికంగా వీళ్ళకి ఏమైనా పొలం ఉందా? పొలం ఇల్లు తప్ప వేరే. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఇంకెవరు ఉంటారు? అమ్మమ్మ నాయనమ్మ ఉందా? అమ్మమ్మ ఉంది, నాయనమ్మ నా తాత ఎవరు లేరు. మామ కాదమ్మా, మామ వీరు సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఎవరున్నా బయట వాళ్ళు. ఉంటే ఒకటి లెక్క, లేదంటే దానికి అయితే అక్కడ హైదరాబాద్లో ఉండి మాసాప్ ట్యాంక్ మా ఇంటి దూరం ఏముంటుంది.
అక్కడనే ఉంటారు, చదివిస్తారు. పెద్ద ఆమెకేమో అది హాస్పిటల్లో నర్సింగ్ ఏదో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తారు. అక్క చెల్లెళ్ళు ఒక్కటే దగ్గర ఈమెను కూడా స్కూల్కి పంపిస్తారు. కానీ ఊరు విడిచిపెట్టుకోవాలంటే ఈ పరిస్థితిలో బాధ ఉంటుంది. అది ఉంటుంది, అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే ఇదే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకుంటే వీళ్ళని మంచిగా చదివిపిస్తాను అండ్ వీళ్ళకు పెద్ద ఆమెకు ఉద్యోగం కూడా ఇప్పిస్తాను. అంటే ఇప్పుడే కాదు, చదివినాక చదివిపించడం కూడా ఇది చేస్తాం. కానీ ఊరు విడిచిపెట్టుకోవడం బాధ. మీరు వచ్చిపోతుండాలి, వాళ్ళు కూడా ఓకే అనాలి. అట్లా అంటే అది నేను తప్పనిసరిగా చేస్తాను, తప్పనిసరి చేస్తాను. ఇప్పుడైతే మా అందరి తర్వాత 30,000 ఇస్తారు. మచిలీపట్నం గోపువానిపాలెంకు చెందిన మైథిలి అనే మహిళకు వన్యప్రాణులంటే అమితమైన మక్కువ. గత 10 సంవత్సరాలుగా తాను ఇష్టంగా పెంచుకుంటున్న గోవులకు సీమంతాలు, వాటికి దూడలు పుడితే పుట్టినరోజులు సాంప్రదాయబద్ధంగా జరపడం ఆమెకు పరిపాటి. తాజాగా గర్భం దాల్చిన ఓ గోమాతకు ఘనంగా సీమంతం చేసి వార్తల్లో నిలిచింది. ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం లోకశోక వినాశినే నమః, ఓం గజానన్యాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాతే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందరే అందరూ చూడండి. గడ్డి పరకే నువ్వు గడప గడప పాడి చిన్న నాల పన్నుల దండాలు 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 యమ్మ గోమాత. రెండింటికి సార్, రెండు దాని ద్వారా అది దాని చిత్రంలో చేస్తుంది. చేపలు అన్నాయి కాదు కదా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకర పద్దయ్య గారి వీధిలో ఉన్న చర్చి ఎదురుగా దారుణం చోటు చేసుకుంది. గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి 60 సంవత్సరాల గునుపూడి మహాలక్ష్మి అనే తన తల్లిని, 33 సంవత్సరాల గునుపూడి రవితేజ అనే పేరు గల తమ్ముణ్ణి కత్తితో పొడిచి చంపాడు. హత్యల తర్వాత ముద్దాయే స్వయంగా 112కు కాలు చేసి పోలీసులకు సమాచారం అందించగా హత్యలపై సమాచారాన్ని సేకరిస్తూ విచారణను చేపట్టారు భీమవరం 1 టౌన్ పోలీసులు. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంతూరు ఫ్యామిలీ మెంబర్కి, బ్రదర్కి, తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు,
along with other neighbors and other people on the road. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఆఫ్ మోర్ సిస్టర్ ఇస్ దేర్. ఎల్లతుర్తి సిద్దిపేట రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ బైకును ఢీకొట్టగా ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక మాట తల్లి 100% ఏమో నేను డిఎస్పీని 100% ఇందులో మీరు ఇప్పుడు ఒక్కరోజు ఇక్కడ కూర్చొని పోయినా మీరు ఒక్కరోజు మాట్లాడిన పద్ధతి సంస్కారం మీరు సపోర్ట్ చేయాలి. ఒక్కరోజు పోతే దొరికే వరకు నిద్రపోకుండా వెంట పెట్టడం పోలీసులు. దొరికే వరకు 100% దొరికే వరకు వాళ్ళ ముందు చెప్తున్నా మరి దొరికే వరకు ఎక్కడైనా ఏమైనా ముచ్చట్లేదు. ఆ ఛాన్స్ కూడా ఇవ్వం. నువ్వు రేపు పొద్దుగా నీ పనిలో ఉన్నా మా పని మొదలవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? నీ పని వ్యవసాయ పని వ్యాపార పని నువ్వు షూట్ చేసుకుంటావు, కానీ మా పని మొదలైంది ఇక్కడ. ప్రాణం పోతే ఎవరు ఇక్కడ వేరేగా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇక్కడ 30 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాను. ఎంతో ఉత్సవాలు చేసిన అప్పుడున్న రోడ్డు అప్పుడు గతుకులు ఎప్పుడు నీ పిల్లగాంతనంలో నా వయసు చిన్నప్పుడు ఇప్పుడు నున్నగా అయింది. ఈ విధవలకి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లు ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ఆ రఫ్నెస్ చక్కగా నిద్రలు లేక విధవలు ఎట్లా అంటే పిచ్చి స్పీడ్గా పోతాడు. నున్నగా ఈ నున్న రోడ్లు ఒక 10 ఏళ్ళ కింద ఉన్నాయా? ఇప్పుడు నున్నగా ఈ విధవలకు బుద్ధులు లేక ఇష్టం వచ్చినట్టు పోయి ప్రాబ్లం చేస్తారు. అదేనే నేను ఇది కోవిడా ఉస్నాబాద్ చేసిన నేను ఈ రోడ్లు తిరిగి ఉన్నాయి. ఖచ్చితంగా చచ్చిపోయిన మనిషికి 100% సాయం చేయాలి, న్యాయం చేయాలి. చేసిన ఉతికారేయాలి. తర్వాత బండిని సీజ్ చేసి లోపల నూకాలి, కేసు పెట్టాలి. తగిన సాయం చేయడం కోసం ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే ఇది ఒక్కటి కాదమ్మా. ప్రతి సంవత్సరం మాదిరిగానే విశాఖలో కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని హోటల్ సిబ్బంది ధూమ్ధామ్గా నిర్వహించి ముందుగానే క్రిస్మస్ వేడుకలకు గ్రాండ్గా వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా క్రిస్మస్ తాత టోపీలను ధరించి అచ్చం క్రిస్మస్ పండుగ వాతావరణం తలపించేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్న అది మిక్స్ చేయండి అన్న, కెమెరా కాస్ట్ వాడకండి. అదే చిన్న రైట్ చేస్తారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత. మానవత్వాన్ని ప్రశ్నించిన మాయమైపోతున్నాడమ్మ పాట. వరంగల్ ప్రెస్ క్లబ్లో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్. ప్రజా పోరాటానికి సిద్ధమన్న జాగృతి అధ్యక్షురాలు. కుంకి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఏనుగుల విన్యాసాలను తిలకించిన పవన్ కళ్యాణ్, అమర్నాథ్. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రుల మృతి.
అనాథలైన 2 బాలికలకు అండగా ఎంపీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.